మనం భగవద్గీత గురించి వినేటప్పుడు మనం ఏమనుకుంటాం? అర్జునుడు ముఖ్యం కాదు, కృష్ణుడు అర్జునుడికి చెప్పిందే ముఖ్యం అనుకుంటాం కదా. కానీ యాక్చువల్గా గమనిస్తే ఆ ఒక్క ప్రశ్న, ఆ ఒక్కటి అర్జునుడు కృష్ణుడిని అడగకుండా ఉంటే కృష్ణుడు భగవద్గీత అంత ఎఫెక్టివ్గా చెప్పుండేవాడే కాదు. సో లాట్ ఆఫ్ క్రెడిట్ గోస్ టు అర్జున. ప్రశ్న అడగడమే కాదు, కృష్ణుడిని నిలదీశాడు. అది ఏంటి ఆ ప్రశ్న అంటే, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అంటే స్థితప్రజ్ఞస్య కా భాష, స్థితప్రజ్ఞుడు ఎవరయా? సమాధిస్తస్య కేశవ, సమాధి స్థితిని కలిగిన వాడు ఎవరు? సమాధిస్తస్య కేశవ. స్థితధీహి, స్థిరమైన బుద్ధి గలవాడు ఎవరు? కిమాసీత వ్రజేత కిం, ఎలా కూర్చుంటాడు, ఎలా తిరుగుతాడు, వాడి బిహేవియర్ ఏంటి, వాడి పర్సనాలిటీ చెప్పు. మనకి చాలా ఇంట్రెస్ట్, కుతూహలం ఉంటుంది. ఎవరన్నా గురువులు, ఎవరన్నా ఎన్లైటెండ్ బీయింగ్స్ మనకి తెలిస్తే వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు. ఒక రమణ మహర్షి చూడండి, ఒక పరమహంస రామకృష్ణ పరమహంసను చూడండి, ఒక వివేకానందుని చూడండి. ఇట్లాంటి వాళ్ళని చూసుకుంటే వాళ్ళు ఎలాగా బిహేవ్ వేరే వాళ్ళతో ఎలా మాట్లాడతారు, వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది, వాళ్ళు ఎట్లాగా హౌదే ఈ లోక వ్యవహారాన్ని ఎలాగా వ్యవహరిస్తారు అనే ఇంట్రెస్ట్ మనకు ఉంటుంది. అదే ప్రశ్న యుద్ధభూమి మధ్యలో కురుక్షేత్ర వార్లో మధ్యలో అర్జునుడు కృష్ణుని అడుగుతాడు. సరే, ఏదో కృష్ణుడు చెప్పాల్సింది ఏదో చెప్తాడు, కానీ అర్జునుడు ఊరుకోడు. జాయసీ చేత్ కర్మణస్తే మతాబుద్ధిర్ జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. అంటే దీని అర్థం, ఎందుకయా నన్ను కన్ఫ్యూజ్ చేస్తావు, ఇది కాసేపు ఇది చెప్తా, కాసేపు చేయమంటావు, కాసేపు వద్దంటావు, ఏం చేయమంటావు చెప్పు. నేను యుద్ధం చేయాలంటావా, వద్దంటావా, నా కర్మ చేయమంటావా, సన్యాసం తీసుకొని కూర్చోమంటావా, చెప్పు అని నిలదీశాడు ఒక స్టేజ్లో. ఎవరు? అర్జునుడు కృష్ణుడిని. సో ఇట్లాగా వాళ్ళిద్దరి సంభాషణ జరుగుతుంటుంది. సో అందుకని ప్రశ్న వేయడం ముఖ్యం. ఏం ప్రశ్న? ఎందులో అయినా సరే ప్రశ్న, ఇది ఎందుకు, నేను ఎందుకున్నాను, ఏంటి ప్రపంచం, ఏమిటి ఇంత బ్రహ్మాండమైన జగత్తు, ఇంత వెరైటీస్ ఉన్న జగత్తు ఏమిటి, అందులో నా రోల్ ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు వేయడం చాలా ముఖ్యం. బిఫోర్ ఇట్స్ టూ లేట్. మీ మెమరీ పోయే ముందు, మీరు కాగ్నిటివ్ కెపాసిటీ, మీ థింకింగ్ కెపాసిటీ తగ్గిపోయే ముందు చిన్నప్పుడే వీలుంటే ఆ ప్రశ్న వెయ్యండి. ద ఫ్రీడమ్ టు క్వశ్చన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. ఇట్స్ వెరీ లిబరేటింగ్. ఎవరైనా ప్రశ్న వేస్తే దానికి ఎందుకు వేసావు ఆ ప్రశ్న అని అడిగితే మీకు చాలా లిమిటేషన్ అయిపోతుంది మీ లైఫ్లో. ద ఫ్రీడమ్ టు క్వశ్చన్ ఈజ్ ఎ ప్రివిలేజ్. మీరు ఈ ఆశ్రమాల్లో చూడండి, ఈ చాలా ఆశ్రమాలు ఉంటాయి కదా మనకు తెలిసినవి. అద్వైత ఆశ్రమం, ద్వైత ఆశ్రమం, విశిష్టాద్వైత ఆశ్రమం, ఇస్కాన్ అని, ఈ శంకరాశ్రమం, వీటన్నిటినీ చూడండి. అన్నిట్లో మీరు క్వశ్చన్ వేస్తే మీకు రెడీమేడ్ ఆన్సర్ ఇస్తారు. దాన్ని మళ్ళీ క్వశ్చన్ వేస్తే రెడీమేడ్ ఆన్సర్ ఇంకోటి రెడీ అవుతుంది. దీస్ ఆర్ కాల్డ్ స్టాక్ ఆన్సర్స్. ఈ స్టాక్ ఆన్సర్స్ని మనం యాక్సెప్ట్ చేస్తే నీ మైండ్ క్లోజ్ అయిపోతుంది. ఎవరో అనుభూతి మీకు చెప్పినట్టు అయిపోతుంది. మిమ్మల్ని మీరు ప్రశ్న వేసి సమాధానాలు వెతికి ఏ స్టేజ్ దాకా రావాలంటే ఇంకా ప్రశ్నే మిగలకూడదు. అన్ని ప్రశ్నలకి మీకు సమాధానం ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. అంటే ఏ విజ్ఞానంతో అన్నీ తెలుస్తాయో, అన్నీ అంటే హ్యూమన్ బాడీ ఫంక్షనింగ్, కార్ రిపేరు, ఇల్లు కట్టడం, కంప్యూటర్ రిపేరు, కోడ్ ఇలాంటివి కాదు. ఏది తెలిస్తే మీకు శోకమోహాదులు ఉండవో, శోకము మోహము ఇట్లాంటివి ఉండవో,
ఆ విజ్ఞానం తెలిసేంత దాకా మీరు ప్రశ్న వేస్తూనే ఉండాలి. ఇలాంటిదే ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటాను. ఒక విషయం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను 10 ఏళ్ల క్రితం 2014లో ఒక పుస్తకం రాశాను. దట్ వాజ్ మై ఫస్ట్ బుక్. ఆ పుస్తకం పేరు ఇక్కడే ఉంది, అన్బౌండ్ ఇంటెలిజెన్స్ డిస్కవర్ ద గాడ్ విత్ ఇన్. దిస్ వాజ్ మై ఫస్ట్ బుక్. ఇది రాయడానికి 3 ఏళ్ళు పట్టింది. 30 ఏళ్ల నుంచి 33 ఏళ్ళు నాకు వచ్చేదాకా దీని మీద కృషి చేసి ఆ పుస్తకం ఆ టైంలో పబ్లిష్ చేస్తే నాకే చాలా హ్యాపీ అనిపించింది, చదివిన వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది. సో దిస్ ఈస్ ద 10th యానివర్సరీ ఆఫ్ మై ఫస్ట్ బుక్ అన్బౌండ్ ఇంటెలిజెన్స్. ఇందులో నేను చివరిలో ఏం చెప్పానంటే, విత్ ఇన్ ద క్వశ్చన్ లైస్ ద సీడ్ టు ద ఆన్సర్, ఫర్ వితౌట్ క్వశ్చన్స్ దెర్ ఆర్ నో ఆన్సర్స్. ఏ విధంగా అయితే అర్జునుడు కృష్ణుని ప్రశ్న వేసినట్టు, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అని ప్రశ్న వేసినట్టు, ప్రతి వాళ్ళ జీవితం గురించి ప్రశ్న వేయాలి. ప్రశ్న వేస్తే కానీ యూ విల్ నాట్ డిస్కవర్ ద డివినిటీ ఆర్ ద గాడ్ ఆర్ ఆత్మన్, ద బ్రహ్మన్, ద సైలెన్స్ ఆర్ ద స్పేస్ విత్ ఇన్. ఆ స్పేస్ లోపల మీకు అనుభవానికి వచ్చినప్పుడు మీకు మీ మనస్సుకి, అంటే బిట్వీన్ యూ అండ్ యువర్ మైండ్ ఒక స్పేస్ ఎప్పుడు ఏర్పడి మీరు మీ మైండ్ని అబ్జర్వ్ చేస్తూ మీ లోక వ్యవహారాన్ని, ఈ ప్రపంచ వ్యవహారాన్ని మీరు సమర్థవంతంగా మీరు ముందుకు తీసుకెళ్ళగలరు. లేకపోతే మీరు ఏ విధంగా అయితే ఈత సరిగ్గా రానివాడు నీళ్ళల్లో పడి కొట్టుకుపోతుంటాడో అట్లానే మీరు ఈ జీవిత ప్రయాణంలో కొట్టుకొని పోతూ ఉంటారు. సో ద ఫ్రీడమ్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్. మీరు ఊరికనే సినికల్గా అవ్వకూడదు, స్కెప్టికల్గా అవ్వాలి. అంటే ఆ ప్రశ్న వేసి సమాధానం దొరికేదాకా దాన్ని వదిలిపెట్టకూడదు. అదేవిధంగా బుద్ధుడు చేశాడు, ప్రశ్న వేశాడు, చాలామంది వదిలేశారు అలాంటి వేసిన వాళ్ళు. కానీ బుద్ధుడు లాంటి వాళ్ళు ఆ ప్రశ్నని పట్టుకొని దాని అంతు చూసి అన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు దొరికేదాకా దాన్ని వదలలేదు. ఆ స్థితినే ఎన్లైటన్మెంట్ అంటాం. సో ఈ విధంగా క్వశ్చన్ ఎవ్రీథింగ్. ద ఫ్రీడమ్ టు క్వశ్చన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్. ఇట్స్ ఎ ప్రివిలేజ్. స్వస్తి.